మాది పామారు నియోజకవర్గం కృష్ణా జిల్లా అండి. పామారులో కైలా అనిల్ కుమార్ ఉన్నారు. కైలా అనిల్ కుమార్ కేవలం డబ్బు రాజకీయాలు చేస్తున్నాడు అంటున్నారు కదా. అసలు పామారు నియోజకవర్గం అనేది ఎస్సీ కాన్స్టిట్యున్సీ అండి. ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఎస్సీల దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయండి? ఇది అబద్ధం అండి. ఇది అబద్ధం. ఇది ఖచ్చితమైన అబద్ధం. తాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు కాబట్టి అక్కడ మాది పామారు నియోజకవర్గం అనేది స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నియోజకవర్గం అండి, నిమ్మకూరు అండి. అక్కడ మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు మామగారు అటువంటి నియోజకవర్గం నుంచి మేము వచ్చామండి. మరి అదే చంద్రబాబు నాయుడు ఎందుకు అక్కడ గెలవలేకపోతున్నాడు? ఎందుకు అక్కడ తనకి చంద్రబాబు నాయుడుకి డబ్బు లేదా? తాను డబ్బు రాజకీయం అక్కడ ఎందుకు చేయలేకపోతున్నాడు అన్నది గమనించాలండి. అంటే ఈ రోజు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందంటారా? ఆ పొత్తు అసలు ఎప్పుడు పెట్టుకోలేదండి. అసలు ఇదేంటంటే, అసలు వాళ్ళు ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదు. ఒకసారి విడిపోయి వచ్చారు, ఒకసారి కలిసి వస్తున్నారు అంతే. పొత్తు ఎప్పుడు పెట్టుకోలేదు. కలిసి వచ్చినప్పుడు గెలిచారు, విడిపోయి వచ్చినప్పుడు ఓడిపోయారు, మళ్ళీ కలిసి వస్తున్నారు కదా. ఇప్పుడు కలిసి వస్తున్నారు. ఇంతకు ముందు ఇప్పటికి చాలా తేడా ఉందండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏంటో అనేది ప్రజలు చూడలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కలిసి కాదు. ఇప్పుడు మీరు ఇంకా అదనంగా మీరు ఇంకో కూడా క్వశ్చన్ అడగాల్సింది, వాళ్ళు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం నుంచి కూడా వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడతో కాకుండా కాంగ్రెస్తో కూడా లోపాయకారి పొత్తులు ఉన్నాయి. అలాగే భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా వాళ్ళు కలుపుకునే ఉద్దేశంతో ఉండి వాళ్ళు వచ్చారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు. ఉభయ గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ ఉన్నారు. మరి జనసేన పార్టీ పొత్తులో ఉంది. మరి కాపులందరూ జనసేన బీజేపీ టీడీపీ పొత్తుకు ఓటేయరంటారా? వాస్తవానికి మీరు చెప్పింది 100% నిజమండి. కాపులు ఉన్న ఏరియాలో నిజంగా పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలని చెప్పి చాలా ఆశపడి అతను 175 నియోజకవర్గాలకు పోటీ చేస్తాడు. ఎప్పుడు కమ్మవారు సీఎం అయ్యారు, అలాగే రెడ్లు సీఎం అయ్యారు, నాయుళ్ళు కూడా సీఎం అవ్వాలని చెప్పి ఆశించారు. కానీ తను ఏం చేశాడంటే 175 నియోజకవర్గాలు పోటీ చేయకుండా గాయత్రి మంత్రం అని చెప్పి ఒక 24 సీట్లు పోటీ చేసి, దాని నుంచి ఇంకో మంత్రం అని చెప్పి 21 సీట్లకు వచ్చి, అందులోనే ఇంకొక 10 సీట్లు అమ్ముకొని ఏ విధంగా ఉన్నాడు. ఏదైనా సరే ఈ 175 నియోజకవర్గాలకి పోటీ చేస్తే పాస్ అయ్యే మార్కు 88 ఉంటుందండి. అందులో 10 నియోజకవర్గాలు పోటీ చేసి ఈరోజు నిజంగా కాపులు ముఖ్యమంత్రి అవుతారు, కాపులు ఓటేస్తారు అనేది మాత్రం ఇది ఆశాస్పదం. కాపులు ఎవరు నమ్మే పరిస్థితి లేదండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క మధ్యతరగతి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం వారికే ఉంది తప్ప ఎక్కడ పెత్తందారులకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే వాళ్ళ పెత్తనం పోతుందని భయపడుతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది.